పిఠాపురం నియోజకవర్గంలో రాపర్తి చెరువు ప్రస్తుతం తవ్వకం జరుగుతూ ఉంది. అదే విధంగా కొద్ది రోజుల్లో రాయవరం చెరువు కూడా, ఆ గ్రామంలో చెరువు కూడా తవ్వటానికి కార్యక్రమం తలపెడుతున్నట్టుగా మాకు తెలియవచ్చింది. ఈ రాపర్తి చెరువు గత వారం రోజుల నుంచి పైబడి ఈ రాపర్తి చెరువులో తవ్వకాలు జరుగుతున్నట్టు మా సమాచారం వచ్చి అధికారులని వాటిని చెప్తే సరైన సమాధానం, సరైన ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వటానికి వాళ్ళు అంతగా సుముఖంగా లేరు. ఎందుకంటే వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళకు ఉన్నాయి. అయితే ఇక్కడ మైన్స్ మాకు సంబంధం లేదంటున్నారు, రెవెన్యూ మాకు సంబంధం లేదంటున్నారు. మైన్స్ సంబంధం లేకపోతే హెవీ వెహికల్స్ లో లోడ్ లేక 30 టన్నుల లారీలు, వందలాది లారీలు వెళ్ళిపోతా ఉంటే డబల్ లైన్ రైతుల చెరువులోంచి డబల్ లైన్ రోడ్లు వేసేస్తే ఇక్కడ నుంచి మట్టి అంతా బయటకు వెళ్ళిపోతా ఉంది. ఇరిగేషన్ అధికారులతో మాట్లాడితే మేము రాయవరం ముందు ఫస్ట్ మాకు సంబంధం లేదన్నారు. తర్వాత మరి చెరువులో ఎవరి పర్మిషన్ ఉంటుంది అంటే మేమే పర్మిషన్ ఇచ్చామండి. 3 అడుగులు తవ్వుకోవడానికి, అది కూడా రైతులు మాత్రమే వారి ఉపయోగానికి మట్టి పట్టుకెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చామని చెప్పారు. బట్ ఇక్కడ జరుగుతున్నది ఏంటి? రైతుల పేరు చెప్పి రియల్ ఎస్టేట్ వ్యాపారం జరుగుతోంది. సుమారు లారీకి ఇక్కడ ఉన్న వారిని, కొద్ది మందిని మాకు కలిసిన వారిని మేము అడిగితే లారీకి 5,000 రూపాయల చొప్పున వసూలు చేస్తున్నట్టుగా. ఎందుకంటే ఇక్కడ ప్రొక్లైన్లు చూడండి మీరు, ప్రొక్లైన్లు అన్ని చూస్తే ఇది దగ్గర 70 ఎకరాల చెరువు. దీని మీద 3,000 ఎకరాల ఆయకట్టు ఉంది, ఆధారపడి ఉన్నారు రైతులు. అసలు ఈ మాఫియా అంతా ఏం జరుగుతుంది? ఈ అక్రమ తవ్వకాలు ఎక్కడికి పట్టుకెళ్తున్నారు? ఈ మట్టిని పర్యవేక్షించే వాళ్ళు ఎవరు? ఏ అధికారులు పర్యవేక్షిస్తున్నారు? ఏ వ్యక్తులు ఈ మట్టి తవ్వకాలను ప్రారంభించారు? దీనికి వచ్చిన డబ్బు ఎక్కడికి వెళ్తుంది? ఏ ఖాతాలో పడుతుంది? ప్రభుత్వ ఖాతాయా, పంచాయతీ ఖాతాయా, వ్యక్తిగత ఖాతానా? ఎక్కడికి ఎవరు ఎలా వెళ్తుంది? నేను అందుకే కలెక్టర్ గారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. తక్షణం ఈ అక్రమ తవ్వకాలు ఆప్ చేయండి. రైతులకు ఎవరికైనా ఏ ఉపయోగానికి రైతులకు కావలసిన, గ్రామస్తులకు కావలసిన, నియోజకవర్గంలో ఎక్కడికి కావలసిన, మా శ్మశానం కప్పెట్టుకుంటాం లేదా మా శ్మశాన మార్గం వేసుకుంటాం అనుకుంటే వాళ్ళందరికీ ఇవ్వండి. అలాగే ఫ్రీగా ఇవ్వాలి. అలాగే బట్టి వాళ్ళు, ఎందుకంటే బట్టి వ్యాపారం మన నియోజకవర్గంలో చాలా మంది ఈ పిఠాపురం మండలంలో ఉన్నారు. వారికి ఫ్రీగా ఇవ్వండి. వారు ఎంతో మందికి ఉపాధి ఇస్తారు, రూపాయి తక్కువకి ఇస్తారు. ఇటుకే మీరు ఇవ్వండి, మట్టి ఫ్రీగా ఇవ్వండి బట్టి వాళ్ళందరికీ. అలాగే మేము కలెక్టర్ గారిని కోరేది ఒకటే, గౌరవనీయులు డిప్యూటీ సీఎం గారు, పిఠాపురం నియోజకవర్గ శాసనసభ్యులు పవన్ కళ్యాణ్ గారిని కోరేది ఒకటే, మీకు మట్టి మాఫియా గురించి గతంలో కూడా చాలా సార్లు మీరు మాట్లాడడం జరిగింది. అంటే ఈ మట్టి మాఫియా ఏం జరుగుతుంది అనేది మీకు తెలుసు. తక్షణం ఇప్పుడు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు కాబట్టి ఇక్కడ మాఫియా జరగకుండా ఆపాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. మీరు ఆరోగ్యంగా బాగుండాలి. తక్షణం రాపర్తి చెరువు, రాయవరం చెరువు మీరు పర్యవేక్షణ చేయాలి. ఇక్కడ ఉండే ప్రతి తొట్టి మట్టి కూడా ప్రజలకు ఉపయోగపడాలి. అందులో మేము కోరేది ఏంటంటే, నరసింగపురం లేఅవుట్ 60 ఎకరాల లేఅవుట్ లో వేలాది మంది పట్టాదారులు ఉన్నారు. వాళ్ళు గృహ నిర్మాణం చేసుకోవాలి అంటే లెవెలింగ్ కావాలి. కాబట్టి ఆ 60 ఎకరాలని లెవెలింగ్ చేసి ఇచ్చినట్లయితే ఇది పిఠాపురం నియోజకవర్గానికి ఉపయోగపడినట్లు అవుతుంది. తక్షణం మీరు ఆ విధంగా చర్యలు తీసుకోవాలి. మీరు పర్యవేక్షణ చేయాలి. అధికారులు కలెక్టర్ గారితో మాట్లాడి ఆ విధంగా ఈ మట్టి, ఈ రాపర్తి చెరువులో, రాయవరం చెరువులో వచ్చిన మట్టి అంతా కూడా లేఅవుట్లకి, బట్టి వాళ్ళకి, అదే విధంగా చిన్న చిన్న ఉపయోగాలు ఏవైతే రైతులకు ఉన్నాయో, ప్రజలకు ఉన్నాయో ఆ ఉపయోగాలకి తీర్చాలి తప్ప మాఫియా వాళ్ళు కానీ, రియల్ ఎస్టేట్ వాళ్ళు కానీ ప్రైవేటు పరంగా వాళ్ళ సొమ్ము చేసుకోవడానికి ఉపయోగపడడానికి వీలు లేదు. ఇది మా డిమాండ్.